కాచిగూడ నింబోలి అడ్డాలో మూసివేసిన ఎస్సీ హాస్టల్ మళ్లీ తెరవాలని హాస్టల్లో చదువుకున్న పూర్వ ప్రస్తుత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైనదని హాస్టల్ విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి ఈ భవనాన్ని మాత్రం పట్టించుకోవటం లేదని పూర్వ విద్యార్థుల లింగస్వామి పేర్కొన్నారు. ఈ హాస్టల్లో ఉండి ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని వెంటనే ఈ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. సొంత భవనం వదిలిపెట్టి అద్దె ఇండ్లలో హాస్టళ్లు నడపడం పరమార్థం ఏమిటని వారు ప్రశ్నించారు. కాసుల కకృతి కోసమే ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లు నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు అంతా ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు తదితర మంచి స్థానాల్లో ఉన్నారని అన్నారు. నిర్మించాలి సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు వెంటనే వెంటనే. ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థిని. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే, గత ఒక 2-3 సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ని క్లోజ్ చేద్దాము, కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ని క్లోజ్ చేశారు. అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి, అన్న ఇది క్లోజ్ అవుతుంది, దయచేసి మీరు రండి, మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు, ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో పాటుగా అప్పుడున్న వాళ్ళని కూడా వచ్చి చాలాసార్లు, అనేక సార్లు ఓపెన్ చేయండి, ఇది పద్ధతి కాదు, విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం. కరోనా సాకు మూలాన ఇది 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 క్లోజ్ చేసేసారు. సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది, 1972లో ఓపెన్ అయినటువంటి ఈ హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పేరు పేరును చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు, వారన్న మల్లు రవి, తర్వాత అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న పూర్వ విద్యార్థి అద్దంకి దయాకర్ గారు. సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా మనం చదువుకున్నాం, మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది. అది గవర్నమెంట్కు మేము సానుకూలంగా చెప్తున్నాం. ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా మంచివారు, మాకు తెలుసు, దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది. మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా, గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుందని చెప్పినారు. ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అది అందజేస్తాం. మరి రిపేర్ చేసుకొని విద్యార్థులను ఇంట్లో సరిపోతుంది కదా, మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ని విద్యార్థులకు దూరం చేసి ఆ సవతి తల్లి లాంటి ఆ పాత బిల్డింగ్లు, తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లు, అధికారులు, రాజకీయ నాయకులు మీరందరూ కుమ్ముక్కయ్యి ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి? అది ప్రధానంగా మేము అడుగుతున్నాం. సో కాబట్టి మీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతులారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మేమందరం ఉద్యోగులం, కానిస్టేబుళ్ళు, టీచర్లు, కండక్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది, మీరు చేయగలరు. అదే కేసీఆర్ అనుకున్నాడు, సచివాలయం చాలా బాగుండే,